హాయ్ గైస్, ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం ఇది ఎడిసెల్ ఇంట్రాకామ్ C9. నేను 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. లెట్స్ అన్బాక్స్ వన్. ఇది బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు ఎడిసెల్ అండ్ బ్రాండింగ్. ఇక్కడ బ్యాక్ సైడ్ దీని డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో ఇది మోడల్ నెంబర్ C9. ప్లే టైమ్ 40 hours వస్తుంది. ఛార్జింగ్ టైం 1.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. సో అండ్ ఇది వాటర్ ప్రూఫ్ IP66తో వస్తుంది. సో ఇక్కడ మంచి సీల్ కూడా వేశారు. సో ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. సో లెట్స్ ఓపెన్ దిస్. సో కత్తులో ఏం అవసరం లేదు ఓపెన్ చేయడానికి, జస్ట్ ఇలా అంటే వచ్చేసింది. సో ఇది బాక్స్ అయితే. లెట్స్ ఓపెన్ దిస్. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో సీల్ కూడా రిమూవ్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మన ప్రోడక్టే ఉంది, ఇదే మెయిన్. సో ఇంకా ఇది పక్కన పెడతాం, లోపల ఏమేమి వచ్చాయి చూద్దాం. సో ఇదైతే వైర్ స్పీకర్స్ ఇవి. సో ఇదైతే 50 mm స్పీకర్స్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. సో పక్కన పెట్టేద్దాం. ఇది హెల్మెట్ మౌంట్, సైడ్కి స్టిక్ చేసుకోవాలి. సో ఇది ఒకటి. అండ్ USB-C ఛార్జింగ్ కేబుల్, and some stickers, double tape. ఇది లోకల్ స్పీకర్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి హైలైటర్. సో ఇది మెయిన్ ప్రోడక్ట్కి ఇంట్రాకామ్కి అటాచ్ చేసుకోవడానికి. ఇదైతే స్టైల్ కోసం ఇచ్చారు. సో ఇవైతే పక్కన పెట్టేద్దాం. అండ్ యూజర్ మాన్యువల్ కూడా, ఇది అవసరం వస్తుంది. ఇది మళ్ళీ చదువుతాను, చూస్తాను ఎలా హెల్మెట్కి ఎలా పెట్టుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలని మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో మెయిన్ ప్రోడక్ట్ ఇది. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, సాలిడ్ ఉంది. దీని లోపల బ్యాటరీ వచ్చి 10,000 mAh ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రాశారు. సో పవర్ ఆన్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది. అండ్ ఇదే కనెక్టర్ కూడా ఛార్జింగ్. అండ్ మీకు చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏమని. సో ఇక్కడ 2 Type-C పోర్ట్స్ ఇచ్చారు గైస్. సో లెట్స్ ఆన్ దిస్, చూద్దాం పవర్ ఉందో లేదో. యా, ఇది పవర్ ఆన్ బటన్. సో ఇదైతే ఆన్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ చూడొచ్చు LED బ్లింక్ అవుతుంది. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఇచ్చారు, సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. అండ్ దీన్ని మనం ఫోన్ ఎత్తడానికి కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా వాడాలి అన్నీ మీకు చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా ఇంట్రాకామ్. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడన్నా బైక్ రైడ్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ రైడ్కి, సో ఇదైతే యూజ్ అవుతుంది. సాంగ్స్ వినడానికి కానీ, పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం కానీ ఈజీ అవుద్ది. బ్లూటూత్ కూడా వాడచ్చు. కానీ ఆ బ్లూటూత్ పెట్టుకొని రైడ్ చేస్తే కనుక కాసేపు ఆగాక చెవులన్నీ పెయిన్ వస్తుంది. సో అది చాలా కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇయర్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదైతే కనుక ఈజీ ఉంటుంది. జస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఓపెన్ చేస్తాను. సో ఇవి వచ్చేసి స్పీకర్స్ అనమాట. 2 స్పీకర్స్, 1 హార్డ్ మైక్, 1 సాఫ్ట్ మైక్.
హాట్ మైక్ క్వాలిటీ చాలా బాగుంటుంది, నేను రివ్యూస్లో చూశాను అనమాట. సో అండ్ ఇది సాఫ్ట్ మైక్, ఇది ఇంట్రోకామ్కి కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలని మొత్తం చూపిస్తాను. సో మైక్ కనెక్టింగ్ ఇక్కడ చేసుకోవాలి. సో ఇదైతే ఇది గైస్. సో నేను ఫస్ట్ కొంచెం బ్లూటూత్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ అని. లెట్స్ కనెక్ట్ దిస్ టు మొబైల్. ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం దీన్ని. జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఇది పవర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఆన్ అయిన సింబల్ ఎలా తెలుసు అంటే ఎల్ఈడి బ్లింక్ అవుతాయి. సో వన్స్ ఆన్ అయితేనే ఇక్కడ బ్లూటూత్ ఓపెన్ చేసి మనం సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రోడక్ట్ కనిపిస్తుంది. సో నాకైతే ఇక్కడ C9 అని కనిపిస్తుంది గైస్. సో వన్స్ ఇది క్లిక్ చేస్తానే ఇది యాక్చువల్గా పేరింగ్ రిక్వెస్ట్ వస్తుంది. పేర్ ఇది కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఒకసారి స్పీకర్కి కూడా కనెక్ట్ చేద్దాం, సింపుల్. సో స్పీకర్కి ఇక్కడ ఈ స్పీకర్ కనెక్టర్ ఇది కింద టైప్ సి ఇది ఉంటుంది. జస్ట్ దీన్ని తీసుకుపోయి దీనిలో పెట్టాలి. సో ఈజీనే ప్రాసెస్. సో వన్స్ సో ఇది కనెక్టెడ్. ఇప్పుడు ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. యాక్చువల్గా ఇది హెల్మెట్లో పెట్టుకొని వినాలి. మీరు చూడొచ్చు, వినొచ్చు. యాక్చువల్గా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. సౌండ్ అయితే చాలా బాగుంది, ప్రీమియం ఉంది గైస్. మైక్ క్వాలిటీ కూడా చాలానే బాగుంది. ఇందాకే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాను. సో ఆల్మోస్ట్ చాలా బాగుంది. వాయిస్ అయితే కనుక చాలా క్లియర్ ఉంది. ఈవెన్ నాకు కూడా చాలా మంచిగా వినిపిస్తుంది గైస్. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఐ డోంట్ నో ఇది జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు. నేను iPhone 13లో వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ లౌడ్గానే ఉంది. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇది నేను యాక్చువల్గా అమెజాన్లో కొన్నాను. సో నాకు ఇది వచ్చేసి నేను సేల్లో కొన్నాను, రిపబ్లిక్ డే సేల్. సో నాకు అక్కడ వచ్చి ఇది 2200 పడింది. దీని యాక్చువల్ ప్రైస్ అయితే కనుక 2600 ఉంటుంది. ఎంఆర్పి 6000 అట్లా ఉంటుంది. బట్ సేల్లో మీకు తెలుసు కదా, డిస్కౌంట్లు, కార్డ్ డిస్కౌంట్లు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2200 పడింది. సో నేను 2 ప్రోడక్ట్స్ కొన్నాను, ఎందుకంటే మేము ఇద్దరము, నా పిల్లలకి కూడా ఒక ఇది కావాలి స్పీకర్. సో ఇద్దరం ఇంట్రోకామ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది M బటన్ ఉంది కదా. సో యాక్చువల్ దీన్ని ఇంట్రోకామ్ అంటారు అనమాట. ఏమంటే కనుక సేమ్ ఇదే ప్రోడక్ట్ నా పిలియన్ కూడా పెట్టుకుంటుంది. సో తనకి నాకు కమ్యూనికేషన్ ఉండాలంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు దీని నుంచి ఇంకో ప్రోడక్ట్ సేమ్ డివైస్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇద్దరం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సో ఇది 600 మీటర్ రేంజ్ ఉంటుంది దీనికి కనెక్ట్ చేసుకోవడానికి. సో కమ్యూనికేషన్ ఈజీ అయింది. అండ్ డ్రైవింగ్లో బోర్ కొడుతుంది కాబట్టి సాంగ్స్ వినొచ్చు. ఇది నాట్ రికమెండెడ్, సాంగ్స్ వినకూడదు డ్రైవ్ చేసేటప్పుడు. బట్ సో కొంచెం తక్కువ వాల్యూమ్లో వినొచ్చు, ఏం కాదు. సో ఇది గైస్ అన్బాక్సింగ్ వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.